గారు ధర్మారావు గారు దయించి ముందుకు రావాల్సి కోరుచున్నారు. మరి పెండ్లి కుమార్తె వివాహ వేదికకు వచ్చినారు కనుక ప్రార్థనాపూర్వకంగా ఆమెను మనము లోనికి తీసుకొని వద్దామండి. రెవరెండ్ జార్జ్ ముల్లర్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నానండి. అందరూ లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి ప్రార్థన అనంతరము పెండ్లి కుమార్తెను మనము వేదికకు ఆహ్వానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. రెవరెండ్ జార్జ్ ముల్లర్ గారు ప్రార్థనలో సహకరిస్తారు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. వివాహం అన్ని విషయములలో ఘనమైనది. నీవు పురుషుని నిర్మించి మన్నుతో నిర్మించిన ఆదాము దగ్గరకు స్త్రీనిగా నీవు నిర్మించి తీసుకొచ్చిన విధానమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఈ దినమున పెండ్లి కుమార్తెగా జాస్మిన్ మీరు సిద్ధపరిచి ఈ వివాహ వేదిక యొద్దకు ఈ యొక్క సన్నిధికి నీవు తీసుకొచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. జతపరచబడి ఈ యొక్క సమయము దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మీరు చేయండి. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు. ఇక ముందు నీ చేతుల్లో పెడుతున్నాం. ఘనముగాను మర్యాదగాను జరుగు కృపను మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ 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 ప్రభువా,
కుమారుని తల్లిదండ్రులు ముందు చైర్స్ లో కూర్చోండి. పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు కూడా వారి పెదనాన్నగారులు ముందు చైర్స్ లో కూర్చోవాలి.